హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పులుపుగా రుచిగా ఉండే పచ్చి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను పచ్చి చింతకాయలను కొన్ని తీసుకున్నాను. చింతకాయలు ఎన్నైనా తీసుకోవచ్చండి, మెజర్మెంట్ అంటూ ఏం లేదు. దాని తగ్గట్టుగానే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి చింతకాయలను నీళ్ళలో శుభ్రంగా కడిగి నీళ్ళను వడబోయాలి. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఏదైనా ప్లేట్ అయినా ఏదైనా ఇలాంటి వస్తువు తీసుకొని అందులో ఆ పచ్చి చింతకాయలను వేసుకొని ఎండలో ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఎండలో ఆరబెట్టడం వల్ల చింతకాయ పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. బాగా ఎండ ఉంటే ఒక 1 అవర్ ఉంచండి. తర్వాత ఆల్రెడీ కొన్ని నేను పచ్చి చింతకాయలను పొట్టు తీసి సైడ్కి ఉంచాను. పచ్చి చింతకాయల లోపల గింజలను తీసేయాలండి. బయట ఉన్న పండు భాగాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గింజలు తీసేయాలన్నమాట. ఈ విధంగా లోపల ఉన్న గింజలని తీసేసి బయట ఉన్న పండు భాగాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గింజలు. ఇప్పుడు పండు భాగం బయట ఉన్న పండు భాగాన్ని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వేసి కొద్దిగా దొడ్డుప్పు వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి, 1 స్పూన్. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేయాలన్నమాట. వాటర్ పోయొద్దండి, అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండానే చింతకాయలను మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన దాన్ని కూడా అదేవిధంగా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా చింతపండుని గ్రైండ్ చేసుకున్నది ఒక ప్లేట్లో తీసుకున్నాను. కొద్దిగా పచ్చికారంలో పోపేయడం కోసం, ఇంకొద్దిగా ఏమో ఎర్రటి కారంలో పోపేయడం కోసమని నేను కొద్దిగా సపరేట్గా తీసుకున్నాను చింతకాయ రుబ్బింది. సో ఈ విధంగా పచ్చిమిర్చి నా దగ్గర కొంచెం తక్కువ ఉంటే ఉన్నంత వరకే వేసానండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను పచ్చిమిరపకాయలు మిక్సీలో గ్రైండ్ చేశాను. మీకు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసి వేయించి కూడా ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవచ్చు. పచ్చి కారంతో రుబ్బిన చింతకాయలను ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఈ సీజన్లోనే ఈ చింతకాయలు అనేది వస్తుంటాయండి మార్కెట్లో ఎక్కువగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది రైస్లో, వేడి అన్నంలోకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చింతకాయలను ఎర్రటి కారంతో గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా నేను 2 రకాలుగా చింతకాయల పచ్చడి చేశాను. ఒకటి ఏమో పచ్చి కారంతో, ఇంకొకటి ఎర్ర కారంతో చింతకాయ పచ్చడి చేశాను అన్నమాట. మీకు ఏదైనా బాగానే ఉంటుందండి, ఈక్వల్ టేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కావాల్సింది ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఈ విధంగా ఆయిల్లో దూరగా వేయించుకున్న తర్వాత మనం చింతకాయలను రుబ్బినది పోపులో వేసుకొని ఒకసారి గంటతో కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అలాగే పోపులో మగ్గనివ్వండి. ఈ విధంగా పచ్చి కారంతో పోపు అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఎర్రటి కారంతో పోపు వేసుకుందాం. వేరొక కడాయి తీసుకొని అందులో 1 స్పూను లేకుంటే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అదేవిధంగా పోపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఈ విధంగా వేసుకొని ఒకసారి గంటతో తిప్పి మనం గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా పోపులో వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చూసారు కదా అండి, పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చి చింతకాయ పచ్చడిని సర్వ్ చేసుకున్నానండి. ఇలాంటి ఒక డ్రై డబ్బా తీసుకొని అందులో ఈ పచ్చడిని వేసుకున్నాను. చాలా రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.